ఐపీఎల్ 2026లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ ప్రెజెంట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే గెలిచి 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. అయితే ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలవటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలిపిన హార్దిక్ ముంబై జట్టును నడిపించడంలో తడబడుతున్నారని, బ్యాటింగ్లోనూ అండ్ బౌలింగ్లోనూ ఆశించిన మేర రాణించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చెన్నైతో మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులంతా అకస్మాత్తుగా జామ్నగర్కు వెళ్లటం కెప్టెన్ మార్పు వార్తలకు దారితీసినప్పటికీ యాజమాన్యం మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. తదుపరి మ్యాచ్కు 5 రోజుల సమయం ఉండటంతో ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ విహారయాత్రను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే జట్టులో ఎలాంటి విభేదాలు లేవని, హార్దిక్ పాండ్యా సారథ్యంపైనే యాజమాన్యం నమ్మకంతో ఉందని స్పష్టమవుతోంది. రోహిత్ శర్మ కూడా పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని, తదుపరి మ్యాచ్లలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 29న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న ఈ కీలక మ్యాచ్లో ముంబై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలని అభిమానులైతే ఆశిస్తున్నారు.